నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు। ఉంగుటూరు నియోజకవర్గంలో ఇరిగేషన్ సమస్యలు పరిష్కరించాలి। అసెంబ్లీలో ప్రస్తావించిన శాసనసభ్యులు పశ్చిమట్ల ధర్మరాజు। విజయదశమి ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకున్న భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ। ప్రతిపాడులో విశ్వకర్మ యోజన పథకంలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈదుకోటి తాతాజీ। సీఎంఆర్ఎఫ్ నిధులు 24 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేసిన జనసేన యువ నాయకుడు బొలిశెట్టి రాజేష్। నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్పై ఆరోపణలు తగదు। మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట గోపి। పెంటపాడు కూనగరపేటలో యువకుడు హత్య, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు। ఉంగుటూరు నియోజకవర్గంలో ఇరిగేషన్ సమస్యలను ఉంగుటూరు శాసనసభ్యులు పశ్చిమట్ల ధర్మరాజు అసెంబ్లీలో ప్రస్తావించారు। నియోజకవర్గంలో కాలువ పూడిక పనులు చేపట్టాలన్నారు। కాలువ గట్లు పరిశుభ్రం చేయాలన్నారు। కాలువల ఆక్రమణలు తొలగించాలన్నారు। కాలువలపై ఉన్న రెగ్యులేటర్లు షట్టర్లు శిథిలావస్థకు చేరుకున్నాయని వాటిని నూతనంగా నిర్మించాలన్నారు। కాలువ నీరులో కెమికల్స్ కలవడంతో తాగునీటికి ఇబ్బంది ఉందన్నారు। నీటి సంఘాలు వసూలు చేసే నీటి తీరుగా పన్నును ఆయా సంఘాల వద్దే ఖర్చు పెట్టాలని పేర్కొన్నారు। ఉంగుటూరు నియోజకవర్గం ఇరిగేషన్ గురించి అధ్యక్ష, కాలువల్లోని పూడికలు తీయించాలి అధ్యక్ష। కాలువగట్లు ప్రతిష్టం చేసి అక్కడ ఆక్రమణలకి గురై ఉన్నాయి అధ్యక్ష, వాటిలన్నింటినీ కూడా తొలగించాలి అధ్యక్ష। అలాగే రెగ్యులేటర్లు షటర్లు కూడా శిథిలావస్థల్లో పనిచేయని పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష, వాటిని అన్నింటినీ కూడా నూతనంగా నిర్మించాలి అధ్యక్ష। వీటిని తొలగించడానికి కెమికల్ వాడుతున్నారు అధ్యక్ష, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదు అధ్యక్ష। అలాగే నీటి తీరువా పన్ను వసూలు చేసిన దాన్ని ఆ నీటి సంఘాల దగ్గరే ఖర్చు పెట్టాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష। ధన్యవాదాలు। అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ సంఘం బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ పేర్కొన్నారు। దసరా నవరాత్రి ప్రారంభోత్సవ సందర్భంగా పట్టణంలో వివిధ ఆలయాలు సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు। తొలుత ముత్యాలమ్మపురంలో ముత్యాల అమ్మవారిని దర్శించుకున్నారు। ఆలయ కమిటీ చైర్మన్ అన్నంనేడి శ్రీనివాస్ ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు జరిపించారు। అనంతరం 31వ వార్డు కడకట్లలోని బాలకనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు। గ్రామదేవత బలుసులమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు। ఆయనకు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగ మంజీ, ఈఓ చంద్రశేఖర్ సాదర స్వాగతం పలికారు। కోతిబొమ్మ సెంటర్లో సాయిబాబా మందిరం వద్ద రాజీవ్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాల మండపంలో అమ్మవారిని దర్శించుకున్నారు। వీకర్స్ కాలనీలోని గాయత్రి అమ్మవారిని దర్శించుకున్నారు। ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు। ఆయన వెంట తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు పట్నాల రాంపండు, ఆర్యవైశ్య కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పద్మనాభుని మురళి, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్నివీసు కృష్ణమోహన్, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। నవరాత్రి శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ముత్యాలమ్మ తల్లి అలాగే బలుసులమ్మ తల్లి
బాలదుర్గమ్మ తల్లి, గాయత్రి మాత, ఈ గుళ్ళన్నిటికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి ఆధ్వర్యంలో మరి ప్రతి చోట మరి పూర్ణాహుతితోటి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఆ కమిటీలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే సత్సంకల్పంతో వేళ ఈ పూజలన్నీ కూడా ఈ 9 రోజులు అత్యంత వైభవంగా ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో మరి ప్రతి ఒక్కరూ కూడా ఈవేళ ఎక్కడ ఉన్నవారు అక్కడ ఆయా ప్రాంతాల్లోని ఆ కనకదుర్గమ్మ తల్లిని, అలాగే బొలుసులమ్మ తల్లిని, ముత్యాలమ్మ తల్లిని, బాలా త్రిపుర సుందరి అవతారంతో ఈవేళ మరి పూజిస్తున్న భక్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈవేళ భారతదేశంలో భక్తి అనేది బాగా మరి పెరిగిందని చెప్పి చెప్పక తప్పదు. ఏ పండగ వచ్చినా, మొన్నే వినాయక చవితి వెళ్ళింది, ఆ వినాయక చవితి ఉత్సవాలు వెళ్ళిన వెంటనే ఈవేళ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వచ్చినాయి. అన్ని కార్యక్రమాలలో కూడా ముఖ్యంగా యువత ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ మరి అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేయడం అనేది మరి ఆ మహాతల్లి కృపతోటి ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో కానీ, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కానీ ప్రజలందరినీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విరసిల్లాలని చెప్పి ఆ కనకదుర్గమ్మ తల్లి కటాక్షానికి అందరూ కూడా పాత్రులు అవ్వాలని చెప్పి మనసావాచ కర్మణ కోరుకుంటూ, మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ తరఫున మరి చంద్రబాబు నాయుడు గారు ఈవేళ, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మరి మోడీ గారు ఎన్నో కార్యక్రమాలు ప్రజల కోసం చేస్తున్నారు. ఈవేళ జిఎస్టీ మరి ఈవేళ బాగా తగ్గించి నిత్యావసర సరుకుల దగ్గర నుంచి అన్ని రకాల ఎవరు కూడా ఇబ్బంది పడుకోకుండా అన్ని రకాల వస్తువుల మీద కూడా ట్యాక్సులు తగ్గించిన పర్వదినం ఈవేళ. శ్రీ దేవి శరన్నవరాత్రి సందర్భంగా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఈరోజు దేవి నవరాత్రి శరన్నవరాత్రులు అమ్మవారిని విశేష అలంకారం బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంతో మొత్తం 8 టన్నుల పురుషుతో అలంకరించిన అమ్మవారిని చూడడానికి కనుమ పండుగ ఉంది. బలిసమ్మ తల్లికి 10 రోజులు కూడా దేవి నవరాత్రి సందర్భంగా ప్రతిరోజు వివిధ అలంకారంతో అమ్మవారిని అలంకరించడమే కాకుండా మూలా నక్షత్రం రోజున కూడా కుంకుమ పూజ కార్యక్రమం, అలాగే ప్రతి ఒక్కరికి కూడా బలిసమ్మ తల్లి ఇంటికి వెళ్ళాలని ముఖ్య ఉద్దేశంతో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగ అంజిబాబు గారు 320 రూపాయలు గల టికెట్ తీసుకుంటే 11 రోజులు కూడా కుంకుమ పూజ చేసి అమ్మవారి ప్రతిమ ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో అమ్మవారికి ఇక్కడ జాతర చేసే మహోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని బొలుసులమ్మ అమ్మవారి బాలా త్రిపుర సుందరి అవతారంలో భాగంగా ఎంతో పవిత్రత, ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలన్నీ కూడా ఈ ప్రాంతంలోని ప్రజలందరికీ ఉండాలని, ఈ ప్రాంతంలోని ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి బొలుసులమ్మ అమ్మవారికి ఎంతో పవిత్రమైనటువంటి శోభను తీర్చుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాలు ఎన్నో వైభవోపేతంగా ఈ నవరాత్రులు కూడా ఓ ఉత్సవ రూపంలో చేయడం చాలా సంతోషం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా విశ్వకర్మ యోజన స్కీమ్లో మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ నిర్వహించి కుట్టు మిషన్లు పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు. పెంటపాడు మండలం ప్రతిపాడు గ్రామ సచివాలయం వద్ద ఉచితంగా టైలరింగ్ శిక్షణ పొందిన మహిళలకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈదుకొడ తాతాజీ కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పెంటపాడు మండల ప్రధాన కార్యదర్శి ఆరాధ్యుల అంజీ, ప్రతిపాడు కూటమి నాయకులు వీర్ల కృష్ణ, చేగూరు జగత్ సోమశేఖర్, రామగణి సత్యనారాయణ, కత్తిముక్కల గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఏదైతే విశ్వకర్మ స్కీమ్లో చేతి వృత్తులు వాళ్ళు టాపీ మేస్త్రులు కానీ, కరెంటు పని చేసే వాళ్ళు కానీ, పంపర్లు కానీ, వంటర మేస్త్రులు కానీ, సాకలు కానీ, మంగళ కానీ, కుట్టు మిషన్ వాళ్ళు కానీ, వీళ్ళందరికీ చేతి వృత్తులు ఎన్నైతే ఉన్నాయో 28 నుంచి ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చిన అన్నాళ్ళు వాళ్ళకి రోజుకింత వేతనం పెట్టి అలా అప్ అండ్ డౌన్ ఛార్జీలు ఇచ్చి భోజనంతో సహా అన్ని ఉచితంగా ఇచ్చి వాళ్ళ ట్రైనింగ్ అయిందో కిట్టు వాళ్ళ మళ్ళీ జీవనం గడుపుకుంటూ కిట్ ఇచ్చే కార్యక్రమం కూడా ఈ మోడీ గారి ప్రభుత్వంలో మరి కొత్తగా ప్రవేశపెట్టి లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి స్కీమ్ జరుగుతుంది.
మరి ఈ యొక్క పత్తిపాడు గ్రామంలో ఈ పోస్ట్ మాస్టర్ ఆధ్వర్యంలో 9 గ్రామాలు ఇందాకే మీ సూపరింటెండెంట్ గారితో మాట్లాడితే చెప్పారు. పోస్ట్ ఆఫీస్ ద్వారా విశ్వకర్మ స్కీములు ఎవరైతే ట్రైన్ అవుతారో వాళ్ళందరికీ కొంతమంది వాష్ మిషన్లో, కొంతమందికి కుట్టు మిషన్లో, అలా ఎవరికి ఏది అవసరం ఉందో ఆ కిట్టు త్రూ పోస్ట్ ఆఫీస్ వస్తుందండి. వాళ్ళు వెళ్ళొచ్చిన వాళ్ళకి వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళ ఖాతాలు డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో ఇవ్వడం జరుగుతుందని పోస్ట్ మాస్టర్ చెప్పడం. మరి మొన్నటి రోజున ఇక్కడ 2 లారీలతో వాషింగ్ మిషన్లు వచ్చి ఆ వాషింగ్ మిషన్ రజకులు ఎవరైతే ట్రైనర్ వాళ్ళందరికీ కూడా వాషింగ్ మిషన్లు ఇవ్వటం, అలాగే ఇస్త్రీ పెట్టెలు ఇవ్వటం జరిగింది. మరి ఈరోజు కుట్టు మిషన్ మీద ట్రైనింగ్ అయిన 9 గ్రామాలకు సంబంధించి ఈ తాడేపూడి మండలం, పెంటమాడ మండలంలో ఉన్న 9 గ్రామాలకి ఇక్కడ ఈరోజు కుట్టు మిషన్లు కూడా ఈ సోదరిమణికి ఈ మిషన్ ఇస్తే వీడు కుట్టుకుంటూ వచ్చింది కాబట్టి సొంతంగా ఆవిడ 10 మంది కుట్టి 10 రూపాయలు సంపాదించుకునే ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతా కావాల్సిన ఏర్పాట్లు విశ్వకర్మ ద్వారా చేస్తున్నారని తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం మేమంతా రావటం జరిగింది. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పెట్టిన స్కీము సందర్భంగా ఈరోజు ప్రత్తిపాడు పోస్ట్ ఆఫీస్కి 160 కుష్టి మిషన్లు పంపించడం జరిగింది. మరి ఆయన అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, స్త్రీ ఎలా జీవించాలి, ఎలా బలపడాలి, స్త్రీ కుటుంబాన్ని ఎలా పోషించాలన్న ఆలోచనతో ఆయన అనేకమైన స్కీములు పెట్టడం జరిగింది. ఆ స్కీములో ఇదొక కుట్టు మిషన్లో స్కీము. మరి వీళ్ళని ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఆ ట్రైనింగ్లో రోజు ఎన్ని రోజులైతే ట్రైనింగ్ ఇచ్చి అన్ని రోజులు కూడా మంచి ఫుడ్ని ఏర్పాటు చేసి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా 1000 రూపాయల కాడికి ఇచ్చి వాళ్ళని పంపించారు. మన ప్రధానమంత్రి గారు విశ్వకర్మ ద్వారా మరి ఏదైతే చేతి వృత్తులు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబాల బాగోలని మరి వాళ్ళకి కుట్టు మిషన్లో, వాషింగ్ మిషన్లో అన్ని రకాలు ఇస్తున్నారండి. మరి నరేంద్ర మోడీ గారు ఇలాంటి కార్యక్రమాలు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో దేశంలో వాళ్ళందరూ బాగోగు కోసమే ఆయన పుట్టినారని ఆ దేవుడు మనకు వరంగా పంపారని నా నమ్మకం. ఎందుకంటే ఇలాగ మనకి ఇచ్చే నాయకుడు ఎవరో లేరు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ కుమారుడు, జనసేన పార్టీ యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ లబ్ధిదారులకు 24 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సహాయ సహకారాలతో అర్హులైన వారందరికీ నిష్పక్షపాతంగా సీఎం సహాయ నిధి నుండి లబ్ధి పొందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ నుండి నిధులు మంజూరు కావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తోట రాజా, పట్టణ మండల అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పూళ్ల బాబీ, అడప ప్రసాద్, నీలపాల దినేష్, మద్దాల మణికుమార్, గుండుమోగుల సురేష్, కాళ్ళ గోపీకృష్ణ, చేకూరు జగత్ సోమశేఖర్, వైస్ ఎంపీపీ కొనతాల వెంకట్రావు, ఆకుతీగపాడు సర్పంచ్ దాసం వెంకటేశ్వర్లు, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. దాదాపుగా 25 లక్షల రూపాయలు విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్స్ని మనం ఎవరైతే ఇబ్బందులకు గురైన ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇవాళ మనం వాళ్ళకి అందించడం జరిగింది. దానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే దానికోసం నిరంతరం ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఆ సీఎం రిలీఫ్ ఫండ్ని కంప్లీట్ చేసి తీసుకొచ్చి ప్రజలకు అందించే పనిలో మన ఎమ్మెల్యే గారు కానీ, అలాగే ఎమ్మెల్యే గారు ఊర్లో లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి వచ్చిన వాళ్ళకి పని జరగకుండా వెనక్కి వెళ్ళే ఉద్దేశం ఉండకూడదని చెప్పేసి ఆయన లేకపోయినా ఒకవేళ ఊర్లో కానీ ఆయన లేకపోయినట్లయితే ఇప్పుడు ఇవాళ అసెంబ్లీ సెషన్స్లో ఉన్నారు, తప్పదు అక్కడ ఉండాలి. అలాంటప్పుడు కూడా ఇక్కడ ఊర్లో ప్రజలకు ఉన్న సమస్యని నన్ను పట్టించుకుని తీర్చమని చెప్పి వెళ్తారు తప్ప నేనేది కూడా ఒక గవర్నమెంట్ ఏదైనా ఒక కార్యక్రమం జరిపితే నేను ఎప్పుడు వెళ్ళను. అఫీషియల్గా నేను దేనికి కూడా అట్లాంటి వారికి మాటలు వెళ్ళను. నేను ప్రజలకు ఏదైనా సమస్య ఉందంటే మాత్రం దాని పక్షాన్ని నిలబడి ఖచ్చితంగా వాళ్ళకి నేను చేయగలిగింది చేసి పంపించడానికి నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటానో అదే నాకు మా నాన్నగారు చెప్పడం. కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, తాడేపూడి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అలాగే మా యువ నాయకులు
బొలిశెట్టి రాజేష్ గారి నేతృత్వంలో ఇవాళ మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. సుమారు 24 లక్షల రూపాయలు ఇవాళ మరి చెక్కులు అందరికీ కూడా మండలాల్లో టౌన్లో ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా సుమారు 3 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. బొలిశెట్టి రాజేష్ గారి యువనాయకుల ఆధ్వర్యంలో 24 లక్షల విలువనించడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు సుమారు 3 కోట్ల రూపాయల వరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ జరిగింది. ఈ నియోజకవర్గంలో చెప్పాలంటే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కోసం వచ్చిన వారిని పంపకుండా పార్టీలకు అతీతంగా ఒక డెస్క్ ఏర్పాటు చేసి వారిని ఎవరొచ్చినా వినతులు స్వీకరించమని ప్రత్యేకంగా ఇక్కడ ఆఫీసులో ఎమ్మెల్యే గారి కార్యాలయం వద్ద ఒక మనిషిని ఏర్పాటు చేసి వినతులు స్వీకరించి వాళ్ళకి న్యాయం చేయమని చెప్పడం. మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏదో రకంగా సేవ చేయాలనే సంకల్పంతో మరి ఏదైతే అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి కుటుంబాలన్నింటినీ కూడా ఆదుకునే సంకల్పంతో ఈ రోజున మరి ప్రతి ఒక్కరికి కూడా మరి కుల మతాలకి అదేవిధంగా పార్టీలకు కూడా అతీతంగా ఏ పార్టీకి పనిచేశారు, నాకు ఓటేశారా లేదా అనేది కూడా భేదాభిప్రాయం లేకుండా ఎవరు వచ్చినా సరే అందరినీ సమానంగా మరి ఆదరిస్తూ ఈ రోజున మరి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులకి మరి పెట్టడం జరుగుతుంది. బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యే అయిన తర్వాత తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతోందని జనసేన నియోజకవర్గ నాయకుడు తోట గోపి అన్నారు. ఆదివారం సాయంత్రం తోట గోపి నివాసం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొలిశెట్టి శ్రీనివాస్ కష్టపడి పనిచేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తున్నారన్నారు. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు. కుటుంబ కలహాలతో చనిపోయిన వారిని కూడా ఇక్కడ కూటమి నాయకులు హత్యలు చేస్తున్నారని కొట్టు సత్యనారాయణ ఆరోపిస్తున్నారని తెలిపారు. ఎన్నికల ముందు మీ వెంట తిరిగిన నాయకులు ఎవరూ ఇప్పుడు ఎందుకు కనబడటం లేదని అన్నారు. లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని తెలిపారు. విలేకరుల సమావేశంలో పాలూరు వెంకటేశ్వరరావు, బొడ్డు సాయిబాబా, గుండుమోగుల సురేష్, నీలపాల దినేష్, కొవ్వూరు లక్ష్మణరెడ్డి, ఆరుగొల్లు సర్పంచ్ పీతల బుజ్జిబాబు, కె పెంటపాడు సర్పంచ్ పీతల సత్యనారాయణ, కసిరెడ్డి మధులత, గుండుమోగుల పద్మప్రియ, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 13 మర్డర్లు అయినాయని చెప్తున్నాడు. అవగాహన ఉందా నీకు? టౌన్లో 4 చచ్చిపోయారు. జనసేన నాయకులు ప్రతి మర్డర్లోనూ ఉన్నారని చెప్తున్నాడు. గొడవల్లో చచ్చిపోవడం కానీ 4. జగన్నాథపురంలో ఒకళ్ళు, అది కావాలని ఉద్దేశపూర్వకంగా కాదు, అది మనవల మీద ఉన్న ప్రేమకి. అది జనసేన చేసేదంట. ఇంట్లో గొడవ, అది పడాల్లో 2 మిత్రులు వడ్డీ వ్యవహారమో ఏదో గొడవ పడి తోపులాట్లో కింద పడిపోయి చచ్చిపోతే అది మర్డరే అన్నాం. ఈ 4 కూడా జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ ఏ రకమైన కూటమి కార్యకర్తలకు కానీ సంబంధం లేదు. 2019 నుంచి 2024 దాకా ఉన్న సొసైటీల్లో ఎవరెవరు ఏ సొసైటీల్లో ఎంత దోచుకున్నారో కోరిమిల్లి, బీకొండేపాడు, మేనమల్లూరు సొసైటీ నిమిత్తం 2,17 రూపాయలు కానీ 2,70 రూపాయలు కానీ అక్కడ మిస్సింగ్ జరిగినట్టు మన ఎంక్వైరీలో తేలింది. అది కూడా రిపోర్ట్స్ ఎమ్మెల్యేకి వస్తున్నాయి. గోవింద్ గారి దగ్గర వాళ్ళ అన్నయ్య కళ్యాణ మండపం కట్టుకుంటే ల్యాండ్ కన్వర్షన్కి పెట్టుకుంటే ఆ రోజున్న ఎంఆర్ఓ, పెట్టుబడి ఎంఆర్ఓ ₹1,00,000 అడిగాడు. ఆ రిపోర్ట్ ఇవ్వడానికి ఎంఆర్ఓ ₹1,00,000 అడుగుతున్నాడు. ఒకసారి ఫోన్ చేయండి అంటే ₹1,00,000 కట్టలేక ఎమ్మెల్యే చెప్తే అతను 10 లక్షలు అడిగా. అంటే పెడం నుంచి పొయ్యిలో పడ్డారు వాళ్ళు కూడా కార్యకర్తలే. 20వ వార్డు, బల్సులు గారు వార్డులో వాళ్ళు లేరు, పచ్చిపాడు వార్డులో వాళ్ళు లేరు. అలాగా ఇచ్చేది వార్డులో వాళ్ళు ఎందుకు రావట్లేదు? జడిపెత్తే రారు, అభిమానులు ఉంటే వస్తారు. అలాగే 2 జడ్బీటీసీలు, ఒక ఎంపీపీ ఆయన కూడానే ఉంది. రూరల్ మండలం ఎంపీపీ కూడా నీ దగ్గరికి వస్తాం మానేశారు. వీళ్ళందరూ కలిపి రఘురామ్ దగ్గరికి చేరారు. పిల్లల లాంటి కార్యకర్తల్ని నిలిపేశారు. పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడుతున్నారు, ఓజీ సినిమా కోసం. అసలు అలా కష్టపడితేనే ఆయన కౌలు రైతులకి అప్పుడు ప్రభుత్వం లేనప్పుడు జనసేన పార్టీ నుంచి కౌలు రైతుకి ప్రతి ఒక్కరికి ₹1,00,000 రైతులకి ఇచ్చిన పార్టీ జనసేన పార్టీ. ఎప్పుడైనా వైసీపీ పార్టీ ₹1 రైతులకి సొంత రూపాయలు ఇచ్చారా? మొట్టమొదటిసారిగా
చరిత్రలో నిలిచిపోయే విధంగా పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకి ₹1,00,000 ఇచ్చారు ప్రతి కుటుంబానికి. బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈరోజు తాడేపల్లిగూడెంలో జగన్నాథపురం రోడ్డు కానీ, శశి కాలేజ్ రోడ్డు కానీ, ఆ వెస్ట్ వేపర్ రోడ్డు కాంట్రాక్టర్ల దగ్గరుండి రోడ్లు వేయించి ఈరోజు అసెంబ్లీలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడిన 2 నిమిషాలు కూడా చాలా విలువైన మాటలు, చాలా విలువ గల కాలాన్ని ఆ 2 నిమిషాల్లోనే మంచి సబ్జెక్ట్ చెప్పారు మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం కోసం. ఆయన మాట్లాడిన 2 మాటలు మనకి ఎప్పుడు వచ్చిన ఎర్రకాలువ ఇక్కడ మునిగిపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారని కిందటిసారి జరిగిన అసెంబ్లీలో ప్రయత్నం చేశారు, ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తారు. ఎందుకని మన తాడేపల్లిగూడానికి నందమూరు గ్రామం మునిగిపోతుందనే ఇబ్బందితో ఆయన మాట్లాడటం జరుగుతుంటే పెంటపాడు మండలంలో దారుణ హత్య జరిగింది. కూనాగరపేటకు చెందిన తానేటి గిరిబాబు, ముప్పుడి కానేటి బాబు మేనల్లుడు మేనమామలు. తానేటి గిరిబాబు ఫాస్టర్గా పనిచేస్తూ చర్చను నిర్వహిస్తున్నాడు. కానేటి బాబు మద్యానికి బానిసవడంతో ఈ కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. తరచూ అమ్మతోనూ మేనమామతోనూ గొడవలు పడేవాడు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు కానేటి బాబు మద్యం మత్తులో తల్లితో గొడవ పడుతుండగా మేనబాబు గిరిబాబు వెళ్లి అతనితో ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో గిరిబాబు కత్తితో కానేటి బాబుపై దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. కత్తిపోట్లకు గురై కానేటి బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ స్వామి అక్కడికి చేరుకుని నిందితుడు గిరిబాబుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కానేటిబాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ తాడేపల్లిగూడెం కార్యక్రమంలో భాగంగా సోమవారం తాడేపల్లిగూడెం పట్టణం 31వ వార్డు కడకట్ల అర్బన్ హెల్త్ సెంటర్లో పారిశుద్ధ్య కార్మికులకు రక్త పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఫ్రూట్స్ పంపిణీ చేశారు. రక్త పరీక్షలో ఏదైనా సమస్య ఉంటే ఉన్నత వైద్యానికి సిఫార్సు చేస్తారన్నారు. యూహెచ్సి వైద్యులు అనిషా, అనన్య, డిపిఓ జగదీష్, ఏ హరీష్, శానిటరీ సూపర్వైజర్ సోమేశ్వరరావు, ఎంహెచ్ఓ రాజు, శానిటరీ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు చేశారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ రక్త పరీక్షల ద్వారా అనారోగ్య సమస్యలను గుర్తించవచ్చని తెలిపారు. మన తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో పబ్లిక్ హెల్త్ విభాగంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి. వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటేనే సేవలు సరైన సేవలు ప్రజలకు అందుతాయనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు పురపాలక సంఘం తరఫున మన అర్బన్ హెల్త్ సెంటర్స్లో ఉన్న డాక్టర్స్ని కూడా స్టాఫ్ని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరికీ కూడా టెస్టులు చేయించి వాళ్ళ ఆరోగ్య పరీక్షలు చేయించి వారు ఎటువంటి అనారోగ్యత ఉన్నా ఇమ్మీడియట్గా మెడిసిన్స్ ఇవ్వడం, వారి యొక్క మంచి చర్యలు చూడడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర 270 మంది పారిశుద్ధ్య కార్మికులు పర్మనెంట్ అండ్ ఆఫ్టర్స్ కలిపి పనిచేస్తున్నారు. వారి ఇరువుకి కూడా ఇక్కడ కడకట్ల ప్లస్ వేకట్ సెక్షన్ కాలనీ అర్బన్ సెంటర్లో ఒక 150 మెంబర్స్కి, మిగతా బ్యాలెన్స్ 120 మెంబర్స్కి ఏమో కడకట్ల అర్బన్ సెంటర్లోనే కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా రక్త పరీక్షలు చేసి వారి యొక్క ఆరోగ్యం ఎలా ఉంది, వారు మెరుగైన ఆరోగ్యంతో ఉన్నారా లేదా అనేది నిర్ధారణ చేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. ప్రతి ఒక్కరు కూడా మీరు ఆధార్ కార్డు తెచ్చుకుని రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇక్కడ మీ యొక్క ఆరోగ్య పరీక్షలు చేయించుకొని డాక్టర్స్ తోటి యొక్క రిపోర్ట్ ప్రకారం మీ యొక్క ట్రీట్మెంట్ కూడా చేసుకుని ఒకవేళ ఎవరికైనా ఈ ట్రీట్మెంట్ అంటే ఈ మెడికల్ టెస్ట్లలో ఏదైనా అనారోగ్యత ఉంటే వారికి మళ్ళీ హైయర్ అథారిటీ పెద్ద హాస్పిటల్కి పంపించడం, ట్రీట్మెంట్ చేయించడం. అది గురించి ఈరోజు ఈ టెస్టుల కార్యక్రమం ఏర్పాటు చేసే కార్యక్రమాలకి మన మెడికల్ ఆఫీసర్స్ ఇద్దరు, మన ఎంహెచ్ఓ గారు అందరూ కూడా, మన శానిటరీ సిబ్బంది అందరూ సెక్రటరీస్ కూడా చాలా కోఆపరేటివ్గా బాగా పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరు టెస్టులు చేయించుకోండి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలని కోరుకుంటూ. స్థానిక తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగం అంజీ, తల్లిదండ్రులు శ్రీరంగం సత్యనారాయణ దంపతులు గోపూజ, అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాలు, నదీ జలాలతో 108 కలశాలతో అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారు బాలత్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ఆలయమంతా పలు రకాల పండ్లతో అలంకరణ చేశారు. భారీ పండ్ల దండతో అమ్మవారిని అలంకరణ చేశారు. ఆలయ ఈవో బివి చంద్రశేఖర్, ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజీ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ నేతృత్వంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ తనయుడు జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, తోటరాజా ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగం అంచి మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సహాయ సహకారాలతో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాట్ల జగన్నాథరాజు, కాళ్ళ గోపీకృష్ణ, నీలపాల దినేష్, చవాకుల రమణ తదితరులు పాల్గొన్నారు. స్థానిక కోతిబొమ్మ సెంటర్లో నిర్వహిస్తున్న దేవి నవరాత్రి ఉత్సవాల్లో జనసేన పార్టీ నాయకులు బొలిశెట్టి రాజేష్ విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు, పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తోటరాజా, కాళ్ళ గోపీకృష్ణ, నీలపాల దినేష్ పాల్గొన్నారు. దసరా మొదటి రోజు అమ్మవారిని ఇవాళ రోజున అలా త్రిపుర సుందరి అవతారంలో ఆవిడ్ని రెడీ చేసి అలంకరణ చేసి ఇవాళ భక్తజనులకు అందరికీ కూడా అమ్మవారి దర్శనాన్ని కల్పించినందుకు, అలాగే ఇక్కడికి వచ్చి అమ్మవారిని ఇక్కడికి వచ్చి అమ్మవారి కృపా కటాక్షాలకి నోచుకుంటున్న భక్తులందరికీ, అలాగే ఇక్కడ కూటమి నాయకులకు కానీ, అలాగే మన జన సైనికులకు కానీ, ఇక్కడ ఈ కమిటీ వారు ఎవరైతే ఇంత కష్టపడి దాదాపు 8 టన్నుల ఫ్రూట్స్తో ఈ అలంకరణ చేయడం జరిగింది. మీరు చూస్తున్నట్లయితే ప్రతిసారి కూడా ఏదైనా ఒక కార్యక్రమం జరిపించాలన్నా, ఒక మంచి కార్యక్రమం ఇక్కడ తలపెట్టాలన్నా అమ్మవారి గుడిలో ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడున్న ఈ కమిటీ వారు ఉన్నారో ఇలాంటి ఒక కార్యక్రమం జరిపించాలంటే దాదాపుగా గంటల తరబడి దీన్ని మనం డెకరేట్ చేయాలి. గంటలు కాదు, రోజుల తరబడి డెకరేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంతో నిష్టగా ఉంటే తప్ప అమ్మవారికి ఇంత చెయ్యాలి అనే ఆలోచన రాదు. కానీ ఎప్పుడూ కూడా వారి ఏం చేస్తున్నారో వారి పనులన్నింటినీ కూడా పక్కన పెట్టి ఇంత అలంకరణ చేసి అమ్మవారిని ఎప్పుడూ కూడా వచ్చిన భక్తులందరికీ కూడా అందంగా కనులు విందుగా చూపించాలనే ప్రయత్నానికి వారికి ఎప్పుడూ కూడా నేను నా సపోర్ట్ అందించాలని, అలాగే వారికి నేను ఎప్పుడు అండగా ఉంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మన బొలిశెలమ్మ వారి ఆలయం వద్ద బాల త్రిపుర సుందరి వారి అలంకరణ జరగడం జరిగింది. ఇక్కడ విచ్చేసే భక్తులందరికీ కూడా మంచిగా అలంకరణ చేసి భక్తజనులకి ఎవరికి ఇబ్బంది లేకుండా బొలిశెలమ్మ వారి ఆశీస్సులు ఎప్పుడూ భక్తులకు ఉండాలని కోరుకుంటూ ఇవాళ మొదటి రోజు, నవరాత్రుల వరకు మొదటి రోజు ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా శ్రీరంగం అంజి గారు వాళ్ళ మిత్రబృందం అంతా కూడా ప్రతిరోజు కూడా ఇలాంటి అలంకరణలు చేస్తూ అలాగే భక్తులకి కూడా మంచిగా ఆశీస్సులు కలగాలని కోరుకోవాలి. శ్రీ శ్రీ బొలిశెలమ్మవారి దేవస్థానంలో స్థానిక శాసనసభ్యులు మా అన్నయ్య ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో ఈ దసరా నవరాత్రులు ఈరోజు ప్రారంభించుకున్నాం. మొదటి రోజుగా అమ్మవారిని బాల త్రిపుర సుందరి దేవిగా అలంకరించి భక్తులకి దర్శనం ఇచ్చారు. అలాగే ఈ రోజున అమ్మవారు విశేషంగాను అమ్మవారు గజమాల కూడా ఫ్రూట్స్ తోటి మాకు తెలుసుండి ఈ పరిసరాల్లో మొట్టమొదటిగా బొలిశెలమ్మ తల్లికి వేసామని మేము అనుకుంటున్నాము. అలాగే అంతరాలయం, గర్భాలయం, మండపం కూడా అమ్మవారు అంతరాలయంలో ఏం అలంకరణ అయితే చేస్తామో మండపం అంతా కూడా అదే అలంకరణ చేయడం మాకు ఫస్ట్ నుంచి అదొక ఆనవాయితీగా వస్తుంది. ఈ అలంకరణకు ముఖ్యంగా నా మిత్రులు, అలాగే మహిళా సేవకులు, లలితాపారాయణం అందరూ కూడా ఇక్కడ అమ్మవారి మీద ఉన్న భక్తి శ్రద్ధలతో ఉచితంగా వచ్చి సేవా దృక్పథంతో చేయడం వలనే ఈ కార్యక్రమాలు అవుతున్నాయి. డబ్బులు పెట్టి చేయించాలంటే అవదు ఇది. తాడేపల్లిగూడెం సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం 8 గంటల పని దినాన్ని 13 గంటలకు పెంచుతూ అసెంబ్లీ పెట్టిన బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ స్థానిక పోలీస్ ఐలాండ్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలను 100% సమర్థిస్తూ రాష్ట్రంలోని కార్మిక వర్గానికి తీవ్ర ద్రోహం చేస్తుందని ఆయన విమర్శించారు. సిఐటియు పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ కూడా మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో సిద్దిరెడ్డి శేషబాబు, పోతు శ్రీను, అయినాల సత్యనారాయణ, రాజాను గోవిందు, రావి శ్రీనివాసరావు, పప్పల ప్రభాకర్ రావు, నరమాల కృష్ణ, పులిమంతులు రమణ, పతివాడ నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. గతంలో ఉన్నటువంటి మేడే స్ఫూర్తి ఏదైతే ఉందో 8 గంటల పని కోసం మేడే పోరాటం జరిగింది. చికాగో నగరంలో 8 గంటల కోసం పోరాటం జరిగింది. ఆ మేడే స్ఫూర్తితో 8 గంటల ప్రతి సంవత్సరం కూడా మేడేని జరుపుకుంటా ఉన్నాం. మేడే స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలు మారుస్తూ దాదాపు 44 కార్మిక చట్టాలను కోళ్లుగా కుదించేసి 4 కోళ్లుగా కుదించి ఆ కోళ్లు అమలు చేయాలని చూస్తుంటే దాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల కాలంలో కార్మిక వర్గం దేశవ్యాప్తంగా పోరాటం చేసింది. ఆ పోరాటంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా చట్టాలు అమలు చేయకుండా వెనకడుగేసినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి అడుగుజాడల్లో నడుస్తూ ఈ దేశంలోనే కార్మికులు ఉద్యోగులు పొందుతున్న 8 గంటల పని విధానాన్ని 13 గంటలు పెంచడం అంటే కార్మికుల మీద పెద్ద ఎత్తున భారం వేసే విధంగా ఉందని చెప్తా ఉంది. భారం వేయడం కాదు, మళ్ళీ బానిసత్వంలోకి వెళ్ళే విధానాన్ని తీసుకొస్తోంది. అంటే కార్మికులు ఉద్యోగుల్ని ఊడుగం చేసే విధంగా 8 గంటల పని విధానం కాదు 13 గంటల పని విధానం చేయడం అంటే రానున్న కాలంలో కార్మికులు ఉద్యోగులు ఊడుగం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వ విధానం ఉంది. ఈ విధానాన్ని వెనకాడు వేసుకోకపోతే కనుక రానున్న కాలంలో కార్మిక ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం మొన్న అసెంబ్లీలో 10 గంటల పెంపును తీసుకొస్తూ జీవో జారీ చేసింది. దీన్ని తాడేపల్లిగూడెం సిఐటి పట్టణ కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఇప్పటికే బ్రిటిష్ కాలం నుండి పోరాట సాధించున్న 44 కార్మిక చట్టాలను 4 కోళ్లుగా ఈ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుదించింది. దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయగా దాన్ని తగ్గుముఖం పెట్టింది. అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి ఈ యొక్క చట్టాలను నీరుగారుస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 గంటల పని విధానాన్ని 10 నుంచి 13 గంటలకు పెంచుతూ జీవో జారీ చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. స్థానిక 17వ వార్డు విశ్వదుర్గేశ్వరిపేటలో శ్రీ విశ్వదుర్గేశ్వరి సమేత ఆనందీశ్వర స్వామి వారి ఆలయంలో గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం శ్రీ విశ్వదుర్గేశ్వరి సమేత బాలాత్రిపుర సుందరి అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయం పువ్వులతో అలంకరించారు. కలశ స్థాపన, గోమాత పూజ, మహాగణపతి హోమం కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. విశేష పూజా దంపతులు ఈ పూజా కార్యక్రమాల్లో సమస్త భక్తి ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్న దసరా మహోత్సవాల్లో భాగంగా ఈ రోజున మరి మొదటి రోజు అమ్మవారు బాలత్రిపుర సుందరీదేవిగా అలంకారం చేయడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా పాల్గొని ఆ అమ్మవారి యొక్క పూజలు కుంకుమ పూజల్లో పాల్గొనడం జరిగింది. తప్పనిసరిగా అమ్మను కోరిన కోరికలు తీర్చే అమ్మవారు విశ్వదుర్గేశ్వరి మాత. ఆ అమ్మవారి ఆశీస్సులు నిండుగా మెండుగా అందరికీ ఉండాలని, ఈ ప్రాంతంలో వారు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ అమ్మవారి యొక్క కుంకుమ పూజల్లో ప్రతి సంవత్సరం కూడా మరి విరివిగా అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. మరి దాంట్లో ఈరోజు మొదటి రోజు మరి కుంకుమ పూజల్లో పాల్గొనడం, తదనంతరం అమ్మవారికి హోమ కార్యక్రమం చేసి ఈరోజు మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. స్థానిక బుద్ధాల కన్వెన్షన్ హాల్లో బీవీఆర్ కళాకేంద్రం వారి నెలవారీ సంగీత నృత్య సాహితీ సాంస్కృతిక సమాహారం కార్యక్రమం జరిగింది. ఇంగ్లీష్ లెక్చరర్, సినీ దూరదర్శన్ కళాకారులు కోట రాంప్రసాద్ను సత్కరించారు. అదేవిధంగా ప్రముఖ సాక్సోఫోన్ ప్లేయర్ తణుకు దుర్గా నాగశేషు పాలకొల్లు వారికి కళా సత్కారం, జిన్నూరుకి చెందిన కె దుర్గా మలేశ్వరరావుకు చదువు నిమిత్తం 35,000 రూపాయలు దాతల సహకారంతో అందించారు. సభాధ్యక్షులుగా వ్యవస్థాపకులు బుద్దాల వెంకటరామారావు, సభా పర్యవేక్షకులుగా బీవీఆర్ కళాకేంద్రం కార్యనిర్వాహక కార్యదర్శి సిరిమామల్ల పెద్దిరాజు మాస్టర్ వ్యవహరించారు. సభలో గౌరవ అతిథులుగా ఫాస్ట్ లైన్స్ గవర్నర్ గట్టి మాణిక్యాలరావు, కొడవటిగంటి వెంకట నరసింహాచార్యులు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మార్నిడి బాబ్జీ, షేక్ బాజీ, సుంకర శ్రీనివాస్, తాలాబతుల వెంకటేశ్వరరావు, పాలడుగు సతీష్, తురక సుందర కామేష్, బడుగు చంద్రశేఖర్, మాసా బాబురావు, లింగంపల్లి గాంధీ, కౌరు శారద తదితరులు పాల్గొన్నారు. మరి బీవీఆర్ కళాకేంద్రం నాకు 2000 సంవత్సరంలో నేను ఎర్రనారాయణ స్వామి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు మొట్టమొదటి సన్మానం, నా లైఫ్లో మర్చిపోలేనటువంటి సన్మానం బుద్ధారామారావు గారి చేతులపతిగా ఆ రోజు ఇదే బీవీఆర్ కళాకేంద్రంలో నాకు సన్మానం చేయడం జరిగింది. మరి అక్కడి నుంచి అంచెలంచెలుగా నేను కౌన్సిలర్గా అనేక పదవులు చేయడం, మరి ఈ యొక్క సేవా మార్గంలోకి నన్ను తీసుకొచ్చినటువంటి మా గురువు గారు గట్టి మాణిక్యాలరావు గారు, మరి ఆయన ఇంచుమించు 22,000 సంవత్సరాల నుంచి వారితో ప్రయాణం చేయడం, మరి ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి మరి ఆయన ఈ యొక్క మంచి మార్గంలో మరి మమ్మల్ని నడపడం, అదేవిధంగా బుద్ధారామారావు గారితో కూడా మరి ఎప్పుడు మా చిన్నతనం నుంచి కూడా పొలిటికల్గా ఆయనతో తిరగడం, మరి ఆయన చేసినటువంటి ఎన్నో సేవా కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయడం మరి చాలా ఆనందదాయకమైన విషయం. అంటే ఏదైనా సరే కూడా భగవంతుడు కూడా ఏదైనా ఒక కార్యక్రమం నిబద్ధత చేసినప్పుడు ఒక మనిషికి గుర్తు చేస్తారంటే ఏంటంటే అది ఒక సత్యహరిచంద్రుడికి కానీ అలాగే మన చరిత్రలో చూసుకుంటే చాలా ఇది ఉంది. అలాగే బుద్ధాల రామారావు గారు కూడా వాస్తవానికి ఏంటంటే బీవీఆర్ కళాకేంద్రంలో మంచి సేవా కార్యక్రమాలు చేసిన సరే కూడా మరి కొన్ని ఇబ్బందుల మూలంగా మనకి వేదిక మారడం, ఇది కూడా ఒక రకంగా ఆయన పరిస్థితి గురి చేయడమే. దానికి కూడా తడుపు నిలబడి మా పెద్దలు బుద్ధాల రామారావు గారు మరి తన సొంత ఆడిటోరియంలో మరి ఈ కార్యక్రమం నిర్వహించడం, అనేక కార్యక్రమాలు ఇదే విధంగా కొనసాగించాలని, వారికి ఏదైనా సరే కూడా ఏ ఇల్లున్నా సరే కూడా మేము కూడా తోడుకుంటామని చెప్పి ఎల్లప్పుడూ కూడా ఆయన పూర్తి సహకారం ఆయన వెన్నంటే ఉంటామని చెప్పి సభాముఖంగా తెలియజేసి బాలు కళామిత్రం అన్న పేరుతోటి చివరిసారిగా ఒక కార్యక్రమం చేశాం. ఆ కార్యక్రమం చేసేసరికి అక్కడ నోటీస్ అని అంటించుంది. అయితే చాలా బాధ కలిగింది. ఇది చివరి కార్యక్రమంలో మనం ఉండిపోయాం, చివరిలో ఉన్నాం మనం. అయితే దేవుని ఆదుకోవాలని చెప్పి మేము అక్కడికి వచ్చాం. అయితే ఆ క్షణం నుంచి కూడా రామారావు గారిని దగ్గరగా చూడటం, ఆయన స్వభావాన్ని అర్థం చేసుకోవడం, నలుగురికి ఒక పేద కళాకారులకు కానీ సమాజంలో కొద్దిగా ఇబ్బంది పడేవాడికి ఎవరికైనా సరే ఆయన చేయూతనివ్వడం, ఈయన గ్రహించే పూర్తిగా ఆయన ఏదైతే కళాకారులకు సేవ చేస్తున్నారో, సామాజికంగా ఆయన ఎంత సేవ అయితే చేయదలుచుకున్నారో ఆయన జీవితంలో ఇదే వేదిక సాక్షిగా నేను చెబుతున్నాను. ఆయన వెనక నిలబడి ఉన్నామని చెప్పి
ఈ క్షణంలో ఆయనకి మాటిస్తున్నాం అందరికీ. స్థానిక శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయంలో స్వామివారికి విశేష పూజలు అర్చనలు నిర్వహించారు. దేవి నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా గంగ అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. దాతల సహకారంతో శ్రీ భ్రమరాంబిక అమ్మవారికి వెండి పట్టు చీరను ఈతకోట తాతాజీ ఈలిబాబులు అందజేశారు. అమ్మవారి వెండి చీరకు సహకరించిన దాతలకు సత్కారం చేశారు. శీలంశెట్టి సూర్యనారాయణ లక్ష్మీ దంపతులు, కుమారుడు శివరంగ సత్యనారాయణ పార్వతీ దంపతులు, కుటుంబ సభ్యులు ప్రసాదం వితరణ చేశారు. ఉంగరాల శ్రీనివాసరావు సౌజన్య దంపతుల కుమారుడు నాగవిష్ణువర్ధన్ కుటుంబ సభ్యులు అన్నసమారాధన చేశారు. ఈ పూజలలో భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దేవీ నవరాత్రులు మొదటి రోజు మరి దేవీ శవన్నవరాత్రుల సందర్భంగా మరి భ్రమరాంబిక మల్లికార్జున దేవాలయం మరి కాలువగట్టున్న పెద్ద శివాలయంలో ఈరోజు మరి పెద్ద ఎత్తున దేవీ నవరాత్రులు మొదటి రోజు ప్రారంభించడం, అమ్మవారిని అంత విశేషంగా అలంకరించి పొద్దున్న నుంచి కూడా అమ్మవారి పూజలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మరి కొంతమంది దాతలు ఇక్కడ ఉన్న దాతలు అందరూ కూడా మరి అమ్మవారికి మరి మకర తోరణం వెండితో, అలాగే మరి ఆవిడ కవచం, కిరీటం, వస్త్రతలం ఇవన్నీ కూడా వెండితో నూతనంగా అమ్మవారి దాతలు ఇచ్చి చేంజ్ చేయాలి, అలంకరించడం జరిగింది. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నా అయినా సరే ఏదో మన యథాలాపంగా మరి ఈల మహేశ్వరాలు చేయాలంటాం. అనుకోకుండా వారం రోజుల్లో అమ్మవారికి కార్యక్రమం పూర్తి చేసిన ఘనత ఈ భక్తులందరికీ ఉంది. చెప్పగానే స్పందించి ఇచ్చిన ప్రతి భక్తులకి నేను ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ 9 రోజులు కూడా దేవీ నవరాత్రి సందర్భంగా ఇక్కడ విశేష పూజలు నిత్యం జరుగుతాయి. 9 రోజులు కుంకుమార్చనలు, సాయంత్రం మాటలు, ఉదయం నుంచి అమ్మవారికి శాస్త్రనామ అర్చన, అలా చండీ యాగం, ఈ రకరకాల పూజలు పొద్దునుంచి కూడా జరుగుతుంటాయి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ అమ్మవారిని దర్శించుకుని ఆవిడ యొక్క కరుణాకటాక్షాలు పొందాలని, ఎందుకంటే ఈ శివాలయం కూడా చరిత్ర, గొప్ప చరిత్ర. ఎవరు కూడా వ్యాపారస్తులు అందరూ కూడా ఈ గుడికి వచ్చి ఒక్కసారి స్వామిని దర్శనం చేసుకుంటే చాలు, వారు అనుకున్న పనులు అవుతాయి. మరి అలాగే ఈరోజు మరి పెద్ద ఎత్తున దీనికి సహకరించిన ఈ దాతలందరికీ కూడా భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కరుణాకటాక్షాలు ఉండాలని, వారందరినీ కూడా కుటుంబాలని చల్లగా చూడాలని. దసరా ఉత్సవాలు స్టార్టింగ్ రోజున ఈ కార్యక్రమం నిర్వహించడానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే మన కమిటీ వారు అమ్మవారికి వెండి చీర, వెండి కిరీటంతో ఈరోజు అలంకరణ చేసి మొదటి రోజుగా చేసినారు. కమిటీ వారు కష్టపడి అమ్మవారి కార్యక్రమానికి ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే పెద్దలు కమిటీ సభ్యులు సహాయ సహకారాలతో సుబ్రహ్మణ్య స్వామి కూడా వెండి వస్త్రం, మకర తోరణం కూడా షష్ఠికల్లా తయారైతే చాలా సంతోషపడతానని, దాతలు తమ వంతు సహకారాలు అందిస్తారని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంకా దిగ్విజయంగా, ఇంకా దినదిన ప్రవర్తనంగా వర్ధిల్లాలని పరమేశ్వరుని వేడుకుంటూ. శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా, అందులోని దేవి ఆశ్వేజ మాసం మొదటి రోజు పాడ్యమి, ఈ రోజున దేవీ నవరాత్రుల మొదటి రోజు సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి, అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడింది. అనంతరం స్వామివారికి అభిషేకములు, అలాగే అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే ఈ రోజున ఉదయం ప్రసాదం దాతలు మనం శీలంశెట్టి సూర్యనారాయణ గారు, వారి కుమారుడు శివరంగ సత్యనారాయణ, వారి కుటుంబ సభ్యులచే ఉదయం ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ రోజున అన్న సమారాధన దాతలు మన ఉంగరాల శ్రీనివాసరావు గారు, వారి ధర్మపత్ని సౌజన్య దంపతులు, వారి కుమారుడు నాగవిష్ణువర్ధన్, వారి కుటుంబ సభ్యులచే అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని సోమవారం కలశ స్థాపన, అఖండ దీపారాధన, విజయేశ్వర పూజ, పుణ్యాహ వచనం, మండపారాధన, పంచగవ్య ప్రాసన, దీక్షాధారణ, రక్షాబంధనం, నీరాజన మంత్రపుష్పాలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి హరేరాం ప్రసాద్ పర్యవేక్షణలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అమ్మవారి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయన్నారు.
ఈ కార్యక్రమాల్లో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, ప్రముఖ న్యాయవాది మాకా శ్రీనివాస్, అన్నంనేడి శ్రీనివాస్, ఎంపీటీసీ ఇంటి మంగరాజు, కాకిలేటి వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ బోర్డు మెంబర్స్, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సంయమే కులే మత్రాం యఃకరణే యష్టి శ్రీ శ్రీ ముత్యాల అమ్మవారు అఖండమైనటువంటి ఈ యొక్క కార్యక్రమము నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించబడినవి. మరి ఈ ఉత్సవాల్లో మా సోదరుడు యేసురాజు భవానీరాజు ఇక్కడ పీట మీద కూర్చోవడం చాలా పవిత్రమైనటువంటి ఈ యొక్క దేవస్థానానికి ఎంతో విశిష్టత ఉంది. మరి ఇక జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా వీక్షించి ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ఆహ్వానితులందరూ కూడాను ఆ దేవి యొక్క కరుణా కటాక్షాలు తీసుకుని ఈ నవరాత్రి ఇన్ని రోజులు కూడా భవానీరాజు పీటల మీద సతీ సమేతంగా పీటల మీద కూర్చోవడం మరింత ఆనందదాయకంగా ఉంది. అలాగే ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ప్రభుత్వ శ్రీనివాస్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. శ్రీ ముత్యాలమ్మవారి దేవి నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవంగా ప్రారంభించబడినాయి. ఈరోజు శ్రీ అమ్మవారి ముత్రికా విగ్రహ స్థాపన 8:45 అమ్మవారిని నిలబెట్టడం జరిగినది. అలాగే ఈ కార్యక్రమాలు 22/9/25 నుండి 2/10/25 వరకు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. అలాగే 4వ తారీఖున అమ్మవారు ఊరేగింపు, అలాగే భారీ అన్న సమారాధన జరుగును. అలాగే ఈ రోజు నుంచి 11 రోజుల వరకు అమ్మవారు 11 అవతారంలో దర్శనమిచ్చును. అలాగే దేవాలయానికి వచ్చి భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము. తాడేపల్లిగూడెం భారతీయ జనతా పార్టీ నాయకులు ఆధ్వర్యంలో స్థానిక ఎల్ఐసి కార్యాలయం వద్ద ఎల్ఐసి ప్రీమియంలపై జీఎస్టీ తొలగించినందుకు గాను కేక్ కట్ చేసి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఏజెంట్లు, బీజేపీ నాయకులు, ఖాతాదారులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గట్టి మాణిక్యాలరావు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎల్ఐసి పాలసీలపై జీఎస్టీని తొలగించడం హర్షణీయమన్నారు. ప్రతి పేదవాడికి మేలు చేకూరే విధంగా ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని అందరూ మద్దతు తెలపాలని తెలిపారు. భారతదేశ ప్రజలందరికీ కూడా నరేంద్ర మోడీ గారు ఒక అద్భుతమైన కానుక ఇచ్చారు. ఈ దేశంలో ఉన్న ప్రజలకు సౌభ్రాతృత్వం ఉండాలి, సంక్షేమం ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో విజయదశమి మొదటి రోజున అలాగే నరేంద్ర గారి యొక్క మరి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్న సందర్భంలో భారతదేశ ప్రజలందరికీ కూడా ఒక ధీమాగా ఉంటుంది. ప్రతి కుటుంబానికి అవసరమైన ఉద్దేశంతో ముఖ్యంగా మరి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, హెల్త్ ఇన్సూరెన్స్, మెడికల్ అమ్యూనిటీస్, అలాగే నిత్యావసర వస్తువులు, మరి విద్యార్థులకు కావాల్సిన పరికరాలపై, అలాగే వ్యవసాయదారులకు కావాల్సిన అవసరాలపై ఇలా అనేక రంగాలలో మరి జీఎస్టీని రద్దు చేసినటువంటి ఘనత కలిగినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. పాలసీలపై జీఎస్టీ రద్దు ఈ రోజు నుంచే ఇదవుతుంది. పాలసీదారులు ఎప్పటి నుంచో జీఎస్టీ కట్టడం ఎందుకంటే వాళ్ళకి పెనుభారంగా తయారైంది. గవర్నమెంట్ మంచి ఉద్దేశంతో అంటే ఇప్పుడు ప్రజలు సేవింగ్స్ పొదుపు చేసుకునే దాంట్లోంచి గవర్నమెంట్కి జీఎస్టీ కట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేసి, ఎందుకంటే అసోసియేషన్ పరంగా ఓ 4 నెలలు లాస్ట్ ఇయర్ 4 నెలలు నిరాహార దీక్షలు అన్నీ చేసాం. ఎందుకంటే ఇవాళ ప్రజలకి ఎల్ఐసి కట్టుకునే వారికి అందరికీ కూడా జీఎస్టీ రద్దు చేయడం జరిగింది. ఇది చాలా శుభపరిణామం. తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్లో శ్రీదేవి మహంకాళమ్మ తల్లి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు సోమవారం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో శ్రీదేవి మహంకాళమ్మ తల్లి భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి అలంకరణకు విటాలి వీరప్రసాద్, వసంతలక్ష్మి దంపతులు సహకరించారు. ఆలయాన్ని పువ్వులతో అలంకరించారు. ఈ 11 రోజుల పాటు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ వ్యవస్థాపకుడు యొగ్గిన నాగబాబు, శ్రీదేవి మహంకాళి ఆలయ కమిటీ సభ్యులు కోరారు.
స్థానిక జోవాలపాలెంలో వేంచేసి ఉన్న లలితాదేవి ఆలయంలో సోమవారం దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మానేపల్లి శ్రీనివాసరావు వేద రాజేశ్వరి కలశస్థాపన చేశారు. అష్టోత్తర కమల హోమం, అష్టోత్తర కుంకుమార్చన అనంతరం దర్బార్ సేవ, నవవేద హారతులు కార్యక్రమం జరుగుతుందని, ఈ 9 రోజులు భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. తాడేపల్లిగూడెం వార్ ఫ్రూట్స్ వర్తక సంఘం ఆధ్వర్యంలో సోమవారం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు తుమ్మలపల్లి సత్యనారాయణమూర్తి, అలివేలు దంపతుల జ్యేష్ఠ కుమారుడు తుమ్మలపల్లి వెంకట శివరాజేష్, లక్ష్మీ సౌజన్య, ప్రియా దంపతులచే కలశస్థాపన జరిగింది. వార్ ఫ్రూట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో మర్ల విశ్వనాథ శర్మ పర్యవేక్షణలో శరన్నవరాత్రులు ప్రతిరోజు అమ్మవారికి విశేష అలంకారాలు, విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయని, భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షములకు పాత్రులు కావాల్సిందిగా కమిటీ సభ్యులు కోరారు. శ్రీదేవి శరన్నవరాత్రులు ప్రారంభం సందర్భంగా మొట్టమొదటి రోజు అలంకారం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారు ఈరోజు భక్తులకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఉదయం 10:18 విఠాల వీరప్రసాద్ అలాగే వసంతలక్ష్మి దంపతుల చేత కలశ స్థాపన, అలాగే మొదటి రోజు అలంకరణ కార్యక్రమానికి అయ్యే ఖర్చు కూడా వాళ్ళు భరించడం జరిగింది. ప్రతిరోజు కూడా ప్రతి నిత్యం ఒక్కొక్క అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తారు కాబట్టి ఈ 11 రోజుల పాటు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకి పాత్రలు అవ్వాల్సిందిగా శ్రీ దేవి మహంకాళ అమ్మవారి ఆలయ కమిటీ తరపున కోరుకుంటున్నాం. అమ్మవారు లలితా పరమేశ్వరి దేవి ముగ్గురమ్మల మూలపుటమ్మ. అమ్మవారి లలితాదేవిలోనే సర్వశక్తులు కూడా ఇవి ఉన్నాయి. ఆ తల్లిని పూజించిన, సేవించిన, దర్శించిన ఓం శ్రీమాత్రే నమః అనేటువంటి నామాన్ని జపం చేసినా కూడా అమితమైనటువంటి శక్తి సంపన్నులు కూడా ఆ తల్లి మనకు ప్రసాదం చేస్తుంది. అటువంటి మహాతల్లి మన తాడేపల్లిగూడెంలో వెలిసి ఉండడం మనందరి యొక్క భాగ్యం. అమ్మవారి ఇక్కడ ఉండడం, ఆ తల్లి ఆలయం నిర్మించుకోవడం, నిత్యము కూడా ఇక్కడ పూజాధికారులు ఎంతో వైభవంగా జరుగుతాయి. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి శ్రీ సూక్త విధానంగా లలితా సహస్రనామములతో అమ్మవారి యొక్క అభిషేకము, అలాగే అర్చనలు, సహస్రనామార్చనలు కూడా జరుగుతాయి. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ రోజున అవతారము బాలా త్రిపుర సుందరి అమ్మవారు రోజుకొక అవతారంతో, అలంకారంతో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఈ రోజున ఉదయం పూజా కార్యక్రమాల్లో భాగంగా తుమ్మలపల్లి సత్యనారాయణమూర్తి గారు, అలివేలు దంపతుల జ్యేష్ఠ కుమారుడు చిరంజీవి వెంకట శివరాజేష్ దంపతులచే ఉదయం 9:53 కలశస్థాపన జరిగింది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 58వ శ్రీ వాసవిదేవి పవిత్ర దసరా నవరాత్రులు ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం శ్రీ వాసవి మాతవ శ్రీ బాలత్రిపుర సుందరిదేవి అలంకరణలో ఉత్సవమూర్తి అలంకారం శ్రీ ఆదిలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ అధ్యక్షులు కొర్లేపరి శ్రీరామచంద్రమూర్తి, ఉత్సవ కమిటీ చైర్మన్ వబిలిశెట్టి నటరాజు, ప్రధాన కార్యదర్శి నున్న బాలత్రిపుర సుందర్రావు, కోశాధికారి భోగవెల్లి రమేష్, ఆలయ కార్యదర్శి ఆలపాటి సత్యనారాయణ, ఆలపాటి కృష్ణకుమార్, రథోత్సవ కమిటీ చైర్మన్ నారాయణ రాంబాబు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దసరా నవరాత్రుల సందర్భంగా 58వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగింది. కాబట్టి ఈ రోజున మొదటిగా మన చక్కా శ్రీమన్నారాయణమూర్తి గారు దంపతులచే మరి కలశ స్థాపన చేయడం జరిగింది. అలాగే మరి ఈ 13 రోజులు కూడా అవతారాలు, విశేష అలంకారాలు, ఉత్సవమూర్తి అలంకారాలు, కమల హోమాలు కూడా జరుగుతాయి. కాబట్టి మన 50 మంది భక్తులు మన తాడేపల్లిగూడెం పొరపరక ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ప్రతి ఏటా చేసినట్టుగానే చెక్క వెంకటరామరమణమూర్తి గారి దంపతులచే ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతుంటే కలశ స్థాపన అది జరుగుద్ది. మరి అలాగే ఏ రోజుకు ఆ రోజు అష్టోత్తర శతకమల హోమాలు, అలాగే ఈశ్వరుడు అభిషేకాలు, మరి రుద్రాభిషేకాలు, 23 మంది వేద పండితులచే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. మరి అలాగే
మేము చేసే కార్యక్రమాలన్నీ కూడా పట్టణ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుతాం. తాడేపల్లిగూడెం పట్టణంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ ఆర్యవేశ సంఘం వారి ఆధ్వర్యంలో మొదటి రోజు అమ్మవారి విశేష అలంకారం బాలా త్రిపుర సుందరీదేవి, అదేవిధంగా ఉత్సవమూర్తి అలంకారం ఆదిలక్ష్మి అమ్మవారు, అదేవిధంగా మరి సాయంత్రం 4 గంటలకి అగ్నిమదనం చేసి మరి ఈ రోజున ఉత్తర హస్త చిత్తా నక్షత్రం వారికి జపహోమాదులు, అష్టోత్తర శతకమల హోమాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. అదేవిధంగా ఈ రోజుని దర్శించుకుని పట్టణ ప్రజలందరూ కూడా అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. స్థానిక కోతిబొమ్మ సెంటర్ శ్రీ లక్ష్మీ సాయి మందిరం వద్ద రాజయువసేన ఆధ్వర్యంలో శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేసి ప్రతిష్ఠించారు. ఈ పూజా కార్యక్రమాలలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ గురుజు సూరిబాబు, కొప్పిశెట్టి రమణయ్య, ఆరేపల్లి ఉమా, వీరమల్ జగదీశ్వరరావు, బండారు శ్రీను, దేవత రామకోటేశ్వరరావు, దేవబత్తుల రాంబాబు, ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, భవానీలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించిన అనంతరం భారీ ఊరేగింపు నిర్వహిస్తామని తెలిపారు. అమ్మవారి పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కమిటీ సభ్యులు కోరారు. రాజయోసాన ఆధ్వర్యంలో ఈ యొక్క అమ్మవారి దసరా సందర్భంగా ఈ రోజున మొదలుపెట్టి 2వ తారీఖు వరకు కూడా ఈ ఉత్సవాలు జరగటం జరుగుతుంది. అలాగే హోమం, ప్రతిరోజు పూజా కార్యక్రమాలు అన్నీ జరుగును. అలా 5వ తారీఖున కూడా భారీ ఊరేగింపు కూడా జరుపుకుని ప్రజలందరూ వచ్చి ఈ ప్రతిరోజు దసరా రోజుల్లో ఇక్కడ పూజా కార్యక్రమం పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. 5వ వార్డు రాజీవ్ వ్యవసాయ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మొట్టమొదటి రోజున శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అవతారంగా ఈరోజు ఈ భక్తులందరికీ కూడా అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. కావున ఈ 11 రోజులు జరిగే దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఈ సమస్త లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా అమ్మవారు ఆశీస్సులు ఉండి చక్కగా వచ్చి దర్శనం చేసుకుని ఈ 11 రోజులు వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఈ నవరాత్రి పూర్తయిన తర్వాత 5వ తారీఖున ఊరేగింపు కార్యక్రమం పెట్టి ఉన్నారు కమిటీ వారు. అందరూ కూడా చక్కగా కమిటీ వారు నిర్వహిస్తున్న ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా వచ్చి చక్కగా దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. కోతిబొమ్మ సెంటర్లో గల శ్రీ లక్ష్మీ సాయి మందిర్ వద్ద దేవి నవరాత్రులు పురస్కరించుకుని భారీ ఎత్తులో అమ్మవారిని నిర్మించడం జరిగింది. అలాగే 5వ తారీఖున భారీ ఎత్తులో ఊరేగింపు ఉంటుంది. తర్వాత అన్న సంరాధన కార్యక్రమం కూడా ఉంటుంది. భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. స్థానిక 31వ వార్డు రెల్లి కాలనీలో వేంచేస్తున్న శ్రీ బాలకనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి 46వ వార్షికోత్సవ మహోత్సవాలు పురస్కరించుకుని అమ్మవారికి సోమవారం శ్రీ బాల త్రిపుర సుందరీదేవిగా అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తాడికొండ వాసు, నిమ్మకాయలు గోవింద్, మాడిమి అచ్చిబాబు, బోనం వెంకటలక్ష్మి, ధనాల వెంకట్రావు, నిమ్మకాయలు చిన్న, శ్రీనివాస్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక గొల్లగూడెం సెంటర్లో వేంచేస్తున్న శ్రీ ప్రసన్న దుర్గాదేవి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని అమ్మవారిని బాలాత్రిపుర సుందరిగా అలంకరణ చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక ఈలి ఆంజనేయులు వీకస్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ గాయత్రీదేవి 38వ శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని గాయత్రీదేవిగా అలంకరణ చేశారు. ఈ పూజా కార్యక్రమాలలో పేరూరి బాలకాశయ్య దంపతులు పాల్గొని లక్ష కుంకుమార్చన, చండీ హోమం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు బుద్దాల రాజు, ఆరేటి నాగేశ్వరరావు, తాళనాగ వెంకట రవికుమార్, గోకా నారాయణరావు, వాలి వీర వెంకట సత్యనారాయణ, కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక 5వ వార్డు సుబ్బారావుపేట శ్రీనివాస రామాలయంలో వేంచేసి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని సోమవారం అమ్మవారిని బాలత్రిపుర సుందరీదేవిగా అలంకరణ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ సానం రామకృష్ణ, సరస్వతి దంపతుల ఆధ్వర్యంలో సామూహిక సహస్ర కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమంలో శ్రీ లలిత పారాయణ సభ్యులు, డిఎస్ యువసేన, విశ్వనేత్ర యూత్ టీం, మనకూరోలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ బాలకనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం దగ్గర శ్రీదేవి శరణావతుల మహోత్సవాలు ఈ రోజు నుండి మొదలైనవి.
ఈరోజు అమ్మవారి అవతారం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అవతారం. ఈరోజు ఆలయ కమిటీ వారు కానీ, మహిళా కమిటీ వారు కానీ, అలాగే యూత్ కమిటీ కానీ అలాగే రెల్లీ బాయ్స్ కానీ ఆలయాన్ని రంగరంగ వైభవంగా తీర్చిదిద్ది అమ్మవారిని ఇంద్రకీలాద్రి పైన అమ్మవారు ఏ పూజ అయితే అందుకుంటున్నారో అదే బాలకనక దుర్గమ్మ ఆలయంలో అమ్మవారి ఇవాళ బాల త్రిపుర సుందరి దేవిగా అలంకరించుకొని ఉన్నారు. గాయత్రి అమ్మవారి 38వ శరణవరాత్రి పురస్కరించుకుని ఈరోజు పేరూరి కాశీ గారి దంపతులచే 10 గంటల 20 నిమిషాలకి అమ్మవారికి కలస్థాపనతో మరి ఈ నవరాత్రులు ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అశేష భక్తులందరూ కూడా మరి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. అలాగే ఈ రోజు నుంచి ప్రతిరోజు 11 రోజులు శ్రీ గాయత్రి అమ్మవారి నవరాత్రులు అత్యంత వైభవంగా మరి చేయడానికి కమిటీ సభ్యులు సంకల్పించాము. కావున పుర ప్రజలందరూ కూడా వచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ శ్రీనివాసరామల మందు ఇది 4వ సంవత్సరం. గత 3 సంవత్సరాలు కూడా దిగ్విజయంగా చేసుకున్నాం. ఈ సంవత్సరం కూడా మన లలితాపారాయణ మహిళతోటి చుట్టుపక్కల ఆడలతోటి ఉదయం నుంచి కూడా 8 గంటల నుంచి అమ్మవారికి పంచామృత అభిషేకాలు, అలాగే ఈ పూజలో పాల్గొనే వాళ్ళందరికీ కూడా పూజా ద్రవ్యాలు ఉచితంగా ఇవ్వడం. అలాగే సరస్వతి హోమం రోజున కూడా వచ్చేటువంటి భక్తుల పిల్లలందరికీ కూడా విద్యార్థులు అందరికీ కూడా పూజా ద్రవ్యాలతో పాటు ఒక పెన్ను, ఒక పుస్తకం, ఒక పెన్సిల్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. యథావిధిగా ప్రతి సంవత్సరం అలాగే కూడా ఇక్కడ కూడా ఈ సంవత్సరం కూడా ఇవ్వడం. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు దశలవారీ ఆందోళన కార్యక్రమం సర్కిల్ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ వరకు జరిగిన పాదయాత్ర విజయవంతమైంది. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అత్యధిక స్థాయిలో సుమారు 500 మంది ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. పాదయాత్ర అనంతరం జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. సానుకూలంగా స్పందించి గవర్నమెంట్కి ఈపీడీసీఎల్ సీఎండీ పంపిస్తామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఈఈ 327 యూనియన్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు ఈఎస్జీ కృష్ణంరాజు, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం డివిజన్ల చైర్మన్లు, కన్వీనర్లు, ఇతర సంఘ నాయకులు పాల్గొన్నారు. పవర్ డిప్లొమా జేఏసీ నాయకులు జేఈ నారాయణ, తాడేపల్లిగూడెం జేఏసీ చైర్మన్ సీతారాముడు, కేడీ కొండలరావు, జేఏసీ కన్వీనర్ 1104 చైర్మన్ సుబ్రహ్మణ్యం, ఎర్రంశెట్టి ప్రసాద్, జేఏసీ నాయకులు, కాంట్రాక్ట్ కార్మికుల నాయకులు, మల్లుల సత్యనారాయణ, కార్మికులు పాల్గొన్నారు. స్థానిక పాతూరు 12వ వార్డులో శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఆగమనం అనే కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నల్లగంచి రాంబాబు, గుండుమోగుల సురేష్, దాట్ల జగన్నాథరాజు, తాడేపల్లిగూడెం మెప్మా అధ్యక్షురాలు గుండుమోగుల పద్మప్రియ, సిరిగినీడి సత్యనారాయణ, అనుమోలు శ్రీను, గంట సతీష్, ఆరాధ్యుల అప్పాజీ, అడ్డగర్ల సూరి, కనకదుర్గ ఆలయ కమిటీ సభ్యులు కోడే బాలు, రాజేష్, నవి పాలూరి బ్రదర్స్ పాత్రులు, పాతూరు యూత్ సభ్యులు, పాతూరు పెద్దలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వారోత్సవాల సందర్భంగా అల్లంపురం టీబీఆర్ సంస్థల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 23 మంగళవారం ఉదయం 10 గంటల నుండి మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించబడుతుందని టీబీఆర్ సంస్థల చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ తనబుద్ది భోగేశ్వరరావు తెలిపారు. ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ స్టే టీబీఆర్ సైనిక్ స్కూల్ గ్రౌండ్లో మెగా మెడికల్ క్యాంప్, క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు, ఉచిత వైద్య పరీక్షలు, మందులు పంపిణీ జరుగుతుందన్నారు. ఈ క్యాంపులో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్యం అందించి ఉచితంగా మందులు అందించనున్నామన్నారు. ప్రజలు, గ్రామస్తులు తప్పక హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు. గర్భిణులు ప్రభుత్వం అందించే పోషకాహారంతో పాటు పండ్లు, క్యారెట్, బీట్రూట్ వంటి బలవర్ధక ఆహారాన్ని తీసుకోవాలని గుండుగొలను పీహెచ్సీ వైద్యాధికారిని డాక్టర్ జాహ్నవి అన్నారు. సోమవారం గుండుగొలను పీహెచ్సీ పరిధిలోని భీమడోలు, పొలసానిపల్లి గ్రామాల్లో స్వస్థనారి స్వస్థక్ పరివార్ అభియాన్ వైద్య శిబిరాలను వైద్య ఆరోగ్య సిబ్బంది ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పలువురికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఐసీడీఎస్ సిబ్బంది పోషకాహార స్టాళ్లను ఏర్పాటు చేసి గ్రామస్తులకు వాటిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం డాక్టర్ శరణ్య, సిహెచ్ఓ ఇందిరా, హెచ్ఈఓ మధుసూదన్ రావు, హెల్త్ సూపర్వైజర్ రామకృష్ణ, ఐసీడీఎస్ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఎంఎల్హెచ్పీలు, హెల్త్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. స్థానిక రామచంద్రరావుపేటలో గల శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో కొలువై ఉన్న శ్రీ చింతామణి దేవి వారి 33వ వార్షిక వేడుకలలో భాగంగా తొలి రోజు అమ్మవారిని శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా అలంకరణ చేశారు. ఆలయ అర్చకులు ఎవటూరు శశికాంత్ శర్మ బ్రహ్మత్వంలో వింజమూరి వెంకట సూర్యనారాయణ శర్మ, కామాక్షి దంపతులు పాల్గొని అర్చనలు చేశారు. అష్టలక్ష్మి, శ్రీ లలితా సహస్రనామము, మణిద్వీప వర్ణన పారాయణ చేశారు. ఈ కార్యక్రమాలకు అధ్యక్ష కార్యదర్శులు పిడుగు మోహన్ రావు, ఇందుకూరి మోహనరాజులు ఆధ్వర్యం వహించారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.